ఉద్యోగాలు రావట్లేదు. మరి ఎంతకాలం పాటు ఉంటే కంపెనీలు ఎవడన్నా పట్టుకుపోయాడా? లేదు కదా. ఎప్పటికప్పుడు ఆ నిరుద్యోగుల్ని రెచ్చగొట్టడం అనేది నడుస్తానే ఉంది. వీళ్ళు వస్తే వస్తుంది. 2014 నుంచి ఎందుకు అయిపోయింది అంటే కియా వచ్చింది కదా, మరి ఆ తర్వాత ఇప్పుడు అదాని వాళ్ళది వచ్చిందిగా, అట్లాగే కొప్పర్తి వచ్చినాయిగా, అట్లాగే తిరుపతిలో వచ్చినాయి కదా, కానీ ప్రచారం చేసుకోలేదు. అవతల ఉన్నటువంటి వాడికి ప్రచారం. ఇక్కడ ఏమవుతున్నది, ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళని ఒక యూనిట్ లాగా డిసైడ్ చేసి వాళ్ళతో ఎప్పటికప్పుడు టచ్ లో ఉండటం తెలుగుదేశం చేస్తుంది. వైసీపీ వాటిట్లో ఫెయిల్ అవుతుంది. నిజంగా వైసీపీ ఓటింగ్ పర్సంటేజ్ అంతే ఉంది అని అనుకుంటే ప్రజలు ఎక్కువ అంచనాలు పెట్టేసుకున్నారా వైసీపీ మీద, జగన్ మీద? ప్రజల అంచనాలను జగన్ రీచ్ కాలేకపోయారా? అంచనాలు పెట్టుకున్నది వాళ్ళు రీచ్ అయినట్టే కదా, అంతే వస్తాయి. తగ్గితే గనక రీచ్ కానట్టు. ఇప్పుడు సీట్లు తగ్గుతున్నాయి కదా, సీట్లు తగ్గడం అనేటువంటిది చెప్పాను కదా, అవతల వాళ్ళు కలిసినప్పుడు సీట్లు పెరుగుతాయి ఆటోమేటిక్ గా, వీళ్ళకి తగ్గుతాయి. బట్ ఇతని పర్సంటేజ్ తగ్గితే ఫెయిల్యూర్ అవుతుంది తప్పించి సీట్లకు సంబంధించిన దాంట్లో కౌంట్ అయ్యకూడదు ఇక్కడ. జగన్మోహన్ రెడ్డి గారికి అంటే వైసీపీ అంటే జగన్, జగన్ అంటే వైసీపీ కాబట్టి ఎమ్మెల్యేలను లేదంటే క్యాండిడేట్లను, అభ్యర్థులను ఇందులో ఎంతవరకు వాళ్ళ తప్పులు ఎంచవచ్చు, ఎంతవరకు వాళ్ళ లోపాలను చూడొచ్చు? ఇక పైన తను ఒక గుణపాఠం నేర్చుకోవాలి. ఒకటేంటంటే వాలంటీర్ ద్వారా సంక్షేమం ఇది ఓకే, కానీ ఎమ్మెల్యే ఎంపీలకి ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రజల్లో తిరగడానికి